కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ సీజన్లో పంట పండించే అన్నదాతలకు తీపి కబురు అందించింది. పెట్టుబడి ఖర్చుకు 50% కలిపి మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఇందుకోసం 2,60,000 కోట్ల రూపాయలను పెంచనుంది. కేంద్రం పెంచిన ధరల ప్రకారం క్వింటా వరి పంటకు 2,441 రూపాయలు కాగా గ్రేడ్ ఏ రకం వరికి 2,461 రూపాయలు పెంచింది. క్వింటా జొన్నలు 4,023, మల్లండి జొన్నలకు 4,073, సజ్జలకు 2,900 రూపాయలు, మొక్కజొన్నకు 2,410, రాగులకు 5,205 రూపాయలు నిర్ధారించారు. క్వింటా కందులు 8,450, పత్తి 8,267, వేరుశెనగ 7,517, సన్ఫ్లవర్ 8,343 రూపాయలు పలకనున్నాయి. ఇక ఇంధన భద్రతలో భాగంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 400 ఏళ్లకు సరిపడా కోల్ ఉందన్న కేంద్రం ఆ కోల్ ద్వారా ఇంధనాన్ని తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి ఆమోదం తెలిపింది. 37,500 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్. కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు కూడా ఇవ్వనుంది. ఈ ప్రోత్సాహకాల ద్వారా 3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. और पुरानी स्कीम से जो लर्निंग्स आई और आज की जो जियोपॉलिटिकल सिचुएशन है उसको देखते हुए एकदम मैसिव एक्सपेंशन हो सके, काफी तेजी से कोल गैसिफिकेशन के प्रोजेक्ट्स का एक्सपेंशन हो सके, इस थॉट प्रोसेस के साथ इसको स्कीम को बनाया गया है। अपने आप में वायबल स्कीम है क्योंकि 6,300 करोड़ पर एनम रेवेन्यू और करीब 35,000 करोड़ रुपीस का इसका आउटले अपने आप में ही ये स्कीम अपने आप में ही देश को इकोनॉमिकली बेनिफिट देने लगेगी। आज डिमांड और सप्लाई करीब करीब मैच हो रही है। अगर डिमांड और बढ़ती है कोल इंडिया के लिए इस कोल गैसिफिकेशन के माध्यम से, तो स्वाभाविक है कि वो प्रोडक्शन अपना बढ़ा ही देंगे, उसमें कोई दिक्कत नहीं है। नए प्लांट लगेंगे या एक्सपेंशन लगेगा, प्लांट को कौन लगाएंगे, कोल इंडिया लगाएगा या कोई भी लगा सकता है, पूरी इंडस्ट्री के लिए ओपन है ये प्लांट। कोई भी प्राइवेट सेक्टर से हो, पब्लिक सेक्टर से हो, कोई भी इन प्लांट्स को लगा सकता है। पब्लिक लाइफ में हो, पर्सनल लाइफ में देखें अगर हम, हर जगह हम यथासंभव जो भी हमारी इंपोर्टेड चीजें हैं उनका कंजम्पशन कम करें, ऐसा हमारा प्रयास हमेशा रहना चाहिए।